డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, అఘోరి వర్షిని లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అఘోరికి ఆల్రెడీ ఫస్ట్ భార్య ఉందంట. అట్లా వినడానికి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, అసలు ఏంటి అఘోరితో పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆడపిల్లలకి ఏమవుతుంది అసలు, భక్తి అంటున్నారు, అదంటున్నారు, ఇదన్న సమాజం అంటున్నారు, పోరాడాలంటున్నారు. ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చింది. ఏంటా మరి ఇన్ని నుంచి ఎందుకు రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, పెళ్లి చేసుకుంటామని చెప్తున్నారు ఇద్దరు కూడా, అందుకు నేను బయటకు రావడం జరిగింది అని చెప్తుంది భార్య. మరి ఆమె భార్య అనుకోవాలా, భక్తురాలు అనుకోవాలా, మరి కూతురు అనుకోవాలా, ఏమో అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి ఇది ఏమనుకోవాలనేది పక్కన పెడితే, ఈ అఘోరి మనకేం చెప్పాడు? అఘోరా అనాలో అఘోరి అనాలా, అసలు ఏంటి అనద్దని చెప్తున్నారు. శ్రీనివాస్, సీనుగాడు అని అంటున్నారు కొంతమంది. అయితే పింకీ అట, మళ్ళీ ఇన్ని పేర్లు ఉన్నాయి. మరి అయితే ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తున్నాడు అనేది మాత్రం నాకు అర్థమవుతుంది. ఎందుకు అనంటే, నా ఒపీనియన్ నేను చెప్తా. అతను జెండర్ చేంజ్ చేసుకున్న ముసుగులో, అంటే జెండర్ ముసుగులో వాడు ఒక అబ్బాయి. ఓకే, అంతే. ఇప్పుడు కోరికలన్నీ మామూలుగానే ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిలు కావాలి అతనికి, ఎందుకంటే స్త్రీ కాదు, అబ్బాయి కావాలి అనుకోవడానికి. వాడు మగాడు కాబట్టి ఒక లేడీస్ కావాలి. అంటే సెక్స్ పరంగా వాడు అన్ఫిట్ అయినప్పటికీ కూడా మిగతా భావాలు మిగతావన్నీ మామూలే. మగాడు కాబట్టి వాడి ఫీలింగ్స్ కానీ చేష్టలు కానీ అన్నీ అలాగే ఉంటాయి. ఉన్నప్పుడు వాడికి అమ్మాయిలు కావాలి. అంటే నువ్వు అది సెక్స్ చేయలేకపోయినా కూడా అమ్మాయిలతో నువ్వు ఎట్లా అంటే స్పెండ్ చేయగలుగుతావు. ఒక మాటల ద్వారా కానీ, హగ్గుల ద్వారా కానీ, ఇంకోటి కానీ అన్నీ చేయగలుగుతాడు. అది ఒక్కటి తప్ప. వాటి కోసం వాడికి కూడా డిఫరెంట్ అమ్మాయిలు కావాలేమో. వస్తుంది, కొత్త అనుమానాలు వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే. చెప్పాడు మనకి, ఇంకా ఉన్నారు 10 మంది వరకు అమ్మాయిలు. మళ్ళీ నిన్న మొన్న విన్నా 5-6 ఉన్నారు ఇంకా అని. మనకి కొన్ని సందర్భాల్లో 2-3 పెళ్ళిళ్ళు అయ్యాయట అని కూడా విన్నాం. అంటే అలాగా భక్తి ముసుగులో తాళి కడితే, ఇప్పుడు చూడండి దేవుడితో పెళ్ళయింది అని చెప్పి తాళి కట్టిస్తారు ఒక్కొక్క సందర్భంలో. అలాగా జనం ఏంటంటే మూఢనమ్మకాలు ఎక్కువ, విశ్వాసం కదా వీళ్ళకి, మూఢనమ్మకాల మీద భక్తి ముసుగులో అన్ని నమ్మేస్తారు. భక్తి ముసుగులో సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఆస్తి పరంగా కానీ, కుటుంబాన్ని కానీ, శీలం కానీ. ఇప్పుడు మనం ఎన్ని చూడలేదండి, స్వామీజీలని, గురూజీలని, సాధువులని. వాళ్ళ దగ్గర ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు కోల్పోలేదు. కొత్తగా చాలా సమాజాల గురించి కూడా మనం ఆ సమాజం వాళ్ళు, ఈ సమాజం వాళ్ళు అని వినలేదా మనం? ఇవన్నిట్లో కూడా అవే కదా జరిగాయి దాదాపుగా. అంటే ఈ శ్రీనివాస్ అన్నవాడు కూడా ఈ భక్తి ముసుగులో ఇలా చేశాడని నాకు అనిపిస్తుంది. అమ్మాయిని ట్రాప్ చేసి. అమ్మాయి అంటుంది భార్య అని అంటున్నారు. అదే ఇప్పుడు ఈ వర్షిని అన్నదా భార్యని అని అంటుందిగా. అలాగే ఇప్పుడు చెప్పాడు 10 మంది ఉన్నారు, 5 ఉన్నారు, 6 ఉన్నారంటే వాళ్ళందరూ భార్యలేనేమో, తాళి కట్టాడేమో. ఇప్పుడు నువ్వు ఒక గే అయితేనో, ట్రాన్స్జెండర్ అయితేనో, ఒక అమ్మాయి అయితేనో నువ్వు తాళి కట్టవు. నువ్వు మగాడివి కాబట్టి తాళి కట్టాను గర్వంగా చెప్పుకుంటున్నావు. మరి శ్రీవర్షినికి తాళి కట్టాను, నా భార్య, నేను ముద్దుగా చూసుకుంటాను. అసలు వాడి నవ్వు చూస్తే ఎంత విజయ గర్వంగా నవ్వుతున్నాడో. వాడు నవ్వు చూసారా? లైవ్లో చూపిస్తున్నారు మనకి. వాడు లోపల ఆనందం పొంగిపోతుంది వాడికి. అసలు ఎలా అంటే చాలా విజయ గర్వంతో నవ్వుతున్నాడు. అంటే నన్ను ఎవరు పట్టుకోలేరు, ఇదంతా జెన్యూన్గా చేసేస్తున్నాను అనుకుంటున్నాడు. అబ్బాయి సమాజం నుంచి ఏ చిన్న పురుగు కూడా తప్పించుకుని బయటకి పోలేదు. అంటే ఇప్పుడు ఈమె కూడా ఒక బాధితురాలే అనుకోవచ్చు. బాధితురాలే మరి. కాకపోతే ఆ అమ్మాయి కూడా స్టేట్మెంట్ నాకు సరిగ్గా అనిపించలేదు. తన పక్కన ఎవరెవరు ఉన్నారు? జర్నలిస్టులు ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, రిపోర్టర్స్ ఉన్నారు, ఒక గురూజీ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ మధ్యలో ఆ అమ్మాయి ఏమి చెప్పలేకపోతుంది. అంటే వాళ్ళు ఉన్నారని చెప్పలేకపోతుందా, లేకపోతే అందరూ కలిసి బలవంతంగా ఏమైనా చెప్పిస్తున్నారా? నాకైతే జెన్యూనిటీ కనిపించట్లేదు. ఒకటైతే తెలుస్తుంది, ఒకవేళ అమ్మాయి చెప్పేది నిజమైతే కనుక ఈ శ్రీవర్షిని లాగానే ఆ అమ్మాయి కూడా ట్రాప్లో పడి ఉండాలి. ఆ అమ్మాయి కూడా ఎడ్యుకేటెడ్ లాగానే ఉంది. శ్రీవర్షిని ఎడ్యుకేటెడ్. అంటే ఏంటంటే వీడంత చదువుకోలేదు ఈ శ్రీనివాస్ అన్నాడు. ఏదో చదువుకున్నాడు, స్పోకెన్ లాంగ్వేజెస్ ఏవో మాట్లాడుతున్నాడు. వాడు రాయలేడు, బహుశా చదవలేడు అనుకుంటున్నాను. కాబట్టి ఈ నెట్వర్క్ చేయాలన్నా, మొబైల్స్లో ఏమన్నా చేయాలన్నా ఆ పరంగా ఎడ్యుకేషన్ తనకి లేదు. కాబట్టి ఇలా చదువుకున్న అమ్మాయిల్ని ట్రాప్ చేస్తే అన్ని విధాలా ఉపయోగపడతారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చక్కగా చదువుకుంది, ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు.
ఈ శ్రీవర్షిని కూడా అంతే. ఇలా అమ్మాయిలు ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. పెళ్లి చేసేసుకుంటే అంటే భగవంతుడి కోసం నేను అంగాన్ని సమర్పించాను ఎలా చెప్పుకున్నాడో, భగవంతుడి కోసం మనం పెళ్లి చేసుకుందాం అలా ఏం మాయ మాటలు చెప్పాడు మనం ఊహించలేము. ఇప్పుడైతే జెన్యున్గానే నేను పెళ్లి చేసుకున్నాను నా భార్య అని డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి గతంలో జరిగిన వాటి గురించి ఏం చెప్తాడు పట్టుకుని లాక్కొస్తే? అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా బయటకు వస్తారంటారా? ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది బయటకు భార్య అని, అతనే అన్నాడు ఇంకా 10-12 మంది ఉన్నారని. మరి నిజంగా అది నిజమైతే గట్టిగా పట్టుకుని కట్టేసి అక్కడ ఒక చోట బంధించేసి అరెస్ట్ చేసి ఆ అమ్మాయిలందరూ అడ్రస్లు తీసుకోవాలి. ఫోన్లో ఈ అమ్మాయి ఇప్పుడు ఏం చెప్పింది, నాకు మన పెళ్ళయింది, నాకు నా నెంబర్ బ్లాక్ చేశాడు. ఆ బ్లాక్ లిస్టులు తీయండి, ఏమేమి నెంబర్ బ్లాక్ చేశాడో తీస్తే ఆ నెంబర్లందరినీ కాంటాక్ట్ చేయొచ్చు కదా పోలీసులు. ఎందుకంటే సమాజం పాడవుతున్నప్పుడు చట్టం కళ్ళు మూసుకొని కూర్చోకూడదండి. ఇది ఎందుకులే మనకెందుకులే అని వదిలేసేది కానే కాదు ఇది. ఎందుకంటే ఫస్ట్లో ఉన్నట్టు లేదు, ఇప్పుడు ఈ కేసు చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. ఇది సమాజాన్ని కనుక చెదపురుగులు తినేస్తే ఇప్పుడు చూడు ఇండియా మ్యాప్ అన్ని కంట్రీస్ సపరేట్ అయిపోయినాయి, బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇలాంటివన్నీ విడిపోయిన తర్వాత ఇండియా మ్యాప్ ఎలా తినేసినట్టు ఇలా అయిపోయింది కదా. అలాగే సమాజం కూడా ఇటువంటి చేష్టల వల్ల తినేసినట్టు చెదపురుగులు తినేసినట్టు అయిపోతుంది. వీళ్ళు చెదపురుగుల్లాగా తయారయ్యారు. కాబట్టి ఇది ఇంకా ఇంకా సమాజంలోకి లోపలికి రాకుండా తొందరగా వీడిని అరెస్ట్ చేసి ఏమేమి నెంబర్లు వాడి దగ్గర ఉన్నాయి అంటే ఇప్పుడు రన్నింగ్లో ఏమున్నాయి, బ్లాక్లో ఏమున్నాయి అన్నీ బయటకు తీసి వాడి బండారం బయట పెట్టాల్సిందే. లేకపోతే ఇప్పుడు కుటుంబాలు పాడైపోతున్నాయి, అమ్మాయిల జీవితాలు పాడైపోతున్నాయి. ఈ అమ్మాయిలను చూసి వేరే అమ్మాయిలు టెంప్ట్ అవ్వచ్చు, అట్రాక్ట్ అవ్వచ్చు. ఏమైనా తప్పేంటి అనే భావనలోకి వచ్చారంటే మాత్రం దీన్ని అరికట్టలేం. అలా వచ్చింది కాబట్టే కదా మేడం ఈ అమ్మాయి అలా మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంకా అప్పుడు అమ్మాయిలు చాలా విశృంఖలంగా ఉన్నారు. ఎలాగా నేను ఉండాలనుకున్నాను అలా ఉంటున్నాను అనే స్టేజ్లో ఉన్నారు ప్రతి అమ్మాయి. సిగరెట్ తాగాలంటే సిగరెట్, మందు తాగాలంటే మందు, చిన్న చిన్న బట్టలు వేసుకోవాలంటే, జుట్టు కత్తిరించుకోవాలంటే, తన ఇష్టం వచ్చినట్టు ఉండాలంటే ఉంటున్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు నేను చేసే తప్పేంటి అనే భావనలోకి వస్తే మాత్రం ఇక ఈ సమాజాన్ని కానీ ఏ కుటుంబాన్ని కానీ అసలు ఎవ్వరు భగవంతుడు కూడా కాపాడలేడు. అంటే ఇప్పుడు ఈ వచ్చిన భార్య ఎవరైతే వచ్చారో బయటికి అంటున్నారో మళ్ళీ ఇంకో 2-3 అమ్మాయిలు కూడా మళ్ళీ వస్తారంటారు బయటికి. రావచ్చు, ఎంక్వైరీ కూడా ఖచ్చితంగా చేయాలండి. లేకపోతే ఈ గురూజీలు లాంటి వాళ్ళు వీళ్ళు కూడా ఏం వదిలిపెట్టట్లేదు, పీకి పాకం పెట్టి ఎలాగోలా లాక్కొస్తారు. చూడండి కావాలంటే కనీసము పెళ్లి చేసుకోకపోయినా ఇలా అట్రాక్ట్ అయ్యాము అనే అమ్మాయిలు కూడా ఉన్నారేమో. అసలు నువ్వు ఎందుకు అట్రాక్ట్ అవ్వాలి, అసలు ఆ అమ్మాయిలు నువ్వు ఎందుకు అట్రాక్ట్ చేయాలనే పాయింట్ మీద కూడా దొరకచ్చు మనకి. థ్యాంక్ యూ.